మీరు అన్నట్లుగా ఇందాక అక్కడ షర్మిల గారి వ్యక్తిత్వహనం, ఇటు సునీతా రెడ్డి గారిది, వివేకానంద రెడ్డి గారిది కూడా. ఎందుకంటే ఆయన హత్యనే ఎన్నికలకు ముందు వాడుకున్నారు. సాక్షిలో రాశారు. ఎన్నికల్లో ఏమో వైఎస్ వివేకానంద రెడ్డి మీద అనుకూలంగా వార్తలు రాసి 2019 ఇప్పుడు నారాసుర రక్త చరిత్రని బాబు గారి మీదకి దాన్ని నెట్టే పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేల్చని పరిస్థితి. ఎందుకు తేల్చరు? మీకు తెలుసు, చంపించింది మీరే కాబట్టి మీకు తెలుసు. తర్వాత అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీతో వేధించిన తర్వాత న్యాయ పోరాటం ప్రారంభిస్తే పత్రికల్లో, అదే సాక్షి పత్రికలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన వ్యక్తి హననం చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పెట్టిన స్టోరీలు సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా. ఒకటండి, సొంత చెల్లెలు షర్మిలమ్మ మీదే వ్యక్తిగతంగా పోస్టింగ్లు పెట్టిన తర్వాత ఇంకా వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంత, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎంత, మీరెంత, చంద్రబాబు నాయుడు గారు ఎంత, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంత, వారు ఎవరి మీదనే పెడతారు. ఒక మానసిక ఉన్మాదులు. నేను అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి మీ ఛానల్ ద్వారా సవాల్ విసురుతున్నాను. అధికారంగా నేను దూరంగా జరిగిన తర్వాత 16 నెలలు అన్ని రకాల ఇబ్బంది పెట్టారు నన్ను. ఎన్నికలు అయిపోయినాయి, నా జోలికి మీరు రాలా, మీ జోలికి నేను కూడా రాలా. ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతీకార చర్యలు వద్దని చెప్పారు కాబట్టి నేను కూడా రాలా. అసలు ఒక బాధ ఉంది మాకు. మిమ్మల్ని అంత ఇబ్బంది పెడితే మేమేం చేయలేకపోతున్నామే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మా చేతులు కట్టేశారని బాధ కొంత ఉంది. అయినా భరించాం, అధినేత మాటలు విన్నాం. మీరు కూడా నా జోలికి రాలా. కానీ గత 4 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇష్టారాజ్యంగా నన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా కావచ్చు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, అందరికీ సవాల్ విసురుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ చేస్తారని చెప్పలా, నేనెక్కడా మంత్రి అవుతానని చెప్పలా. 4 నెలలుగా పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా వార్తలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారు మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారని, దానిలో నాకు రాబోతుందని పత్రికల్లో వార్త అనేక పేర్లు రాస్తూ ఉన్నారు. దాంతో నన్ను లక్ష్యంగా చేసుకొని మీరు ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నారు కదా. మీకు తెలుగుదేశం పార్టీ వెళ్ళా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వెళ్ళా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చాలు, నేను నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు చాలు. అందుకే నిన్నటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద యుద్ధం ప్రారంభించాం. రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం. జగన్ రెడ్డి గారిని కూడా నేను ఎప్పుడు గౌరవంగానే సంబోధిస్తూ వచ్చా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, నాకు 2 సార్లు అవకాశం ఇచ్చాడని. దాన్ని మర్చిపోయి మీరు వైసీపీతో భేదాలు వచ్చాయి, నన్ను ఏదో బద్ధశత్రులాగా చూస్తున్నారు. చూడండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా నేను యుద్ధం ప్రారంభిస్తున్నాను. రండి, మీరు నేను తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి గారికి, వారి చుట్టూ ఉండే కోటరీకి సవాల్ విసురుతున్నా. రండి, మీరు నేను తెలుసుకుందాం. ఏమండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము దూరం జరిగామని తల్లిపోలు దాగి రొమ్ము గుద్దారు, విశ్వాసఘాతకులు అంటున్నారే. మరి జగన్ రెడ్డి గారి సోషల్ మీడియా, సాక్షి పత్రిక, సాక్షి టీవీ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఎవరు? సోనియా గాంధీ గారు కాదా? 2004 ముందు మీ ఆర్థిక స్థాయి ఎంత జగన్ రెడ్డి గారు? తర్వాత మీ ఆర్థిక స్థాయి ఎంత? 2009లో మీకు ఎంపీ అవకాశం ఇచ్చింది సోనియా గాంధీ గారు కాదా? మరి ఎన్నికలైన తర్వాత రాజశేఖర గారి మరణం తర్వాత కూడా సోనియా గాంధీ నా తల్లి, నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రక్తం అని చెప్పేవా లేదా? మరి వారం రోజుల తర్వాత సోనియా గాంధీ గారితో విభేదించి ఇటాలియన్ బొమ్మ, మాఫియా డాన్, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసింది అని మాట్లాడేవా లేదా? అంటే జగన్ రెడ్డి గారు, రాజకీయాలు విభేదాలు సహజం, కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. కానీ కలిస్తే మీరు మాత్రం విడిపోతే అది సంసారం. మేము మాత్రం మీతో విభేదిస్తే అది మరొకట. మీకో న్యాయం, మాకో న్యాయమా? కాబట్టి 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తల్లిపోల దగ్గర రొమ్ము గుద్దాడు, జగన్ గారి ద్రోహం చేశాడు అని మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ముందు మీరు సమాధానం చెప్పండి. వైఎస్ జగన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి అది తల్లిపోలు దాగి రొమ్ము గుద్దడం కదా నాదైతే? నేను అనుకోవటంలే, వారు విభేదించారు సోనియా గాంధీ గారితో, బయటకు వచ్చారనుకుంటున్నా. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. మరి నాది వెన్నుపోటు అయితే, నాది ద్రోహం అయితే మీ నా అధినేత జగన్ రెడ్డి గారి ద్రోహం కదా? ఇలాంటి జవాబులు, ఇలాంటి ప్రశ్నలు
భవిష్యత్తులో చాలా వస్తాయి. సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని, సాక్షి మీడియాని రాయండి. నా మీద ఎన్ని వార్తలు రాస్తారు రాయండి, ఎన్ని ట్రోలింగ్లు చేస్తారు చేయండి. అన్నిటికీ సిద్ధం. జగన్ రెడ్డి గారితో అమీతుమీ తెరుచుకుంటాం. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, లోకేష్ గారు అన్ని రకాల మద్దతు ఇచ్చారు. 3వసారి నేను గెలిచా. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా అధినేత లోకేష్ గారి మీద విమర్శలు చేస్తే స్పందించాల్సిన బాధ్యత నాకు ఉంది. అదేవిధంగా మీరు నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కూడా నాదైన శైలిలో పద్ధతిగా సమాధానం చెప్తా. అంటే పద్ధతిగా అంటే మీకు నచ్చే పద్ధతుల్లో. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి టీవీ, సాక్షి పత్రిక ఆ విధంగా తయారయ్యారు కాబట్టి మీకు చెప్పాల్సిన రీతిలో చెప్పాల్సిన విధంగా గుణపాఠం చెప్తారు.